కేటీఆర్ సూపర్ గేమ్ స్టార్ట్ చేశారు. ఏదైతే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఆ అమలు చేసేసాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 అమలు చేసేసామని, ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మహిళలకు ఇస్తానన్నది 1500 ఇవ్వకుండా, అలాగే 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తానన్నది ఇవ్వకుండా ఇచ్చేసామని ఏదైతే చెప్తున్నారో, ఇచ్చినే నిజం, 4 ఇచ్చినవి నిజం, 3 ఇవ్వనివి నిజం. కానీ 4టికి 3టికి కలిపేసి ఇచ్చేసినట్టు చెప్తున్నటువంటి వేళ తెలంగాణలో కూడా సేమ్ 6 గ్యారంటీలు అన్నటువంటి పాయింట్, ఏకంగా గ్యారంటీ అంటూ కాగితాలు కూడా ఇంటికిచ్చి తీరా చూస్తే మహిళలకు ఇస్తానన్నటువంటి 2,500 ఇవ్వలేదు, అట్లాగే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, అట్లాగే అక్కడ ఈ పెన్షన్కి సంబంధించి జరిగినటువంటి తేడాలు ఏవైతే ఉన్నాయో వీటిని లెక్క కడుతూ రుణమాఫీకి సంబంధించినటువంటి ఇవన్నిటి మీద ఒక తీర్మానం శాసనసభలో ప్రైవేటు తీర్మానం తీసుకొస్తారు. ఈ ప్రైవేటు తీర్మానంకి సహకరించమని అటు బీజేపీని కమ్యూనిస్టుని అడుగుతారు. కమ్యూనిస్టులు మరి కాంగ్రెస్ కి వత్తాసు పలుకుతారా ఈ విషయంలో, లేదా బీజేపీ వైపుకి బీఆర్ఎస్ వైపు వెళ్తారా చూడాలి. బీజేపీ బాయ్కాట్ చేస్తుంది, సభకు అటెండ్ చేస్తుంది, దీని మాత్రాన ఏమైపోదు ప్రైవేట్ బిల్ ఆమోదు. బట్ రేవంత్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆ బిల్లుకి. అది ఇక్కడ వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ.